మధురవాణి గారు వచ్చావా? ఏదా వీడియో చూపించు. ఆ 30 నిమిషాల వీడియోని మధురవాణి గారి మొబైల్ కి ఎప్పుడో మూవ్ చేశాను. అవునా? పంపించావా? వచ్చింది. మధురవాణి గారి మైండ్ మింగేసే సమయం ఆసన్నమైంది. మధురవాణి గారి మొహం ఏంటి మలబద్ధకం వచ్చిన మంత్రగతిలా పెట్టారు? దివ్య, ఇది మన ఇద్దరు ప్రైవేట్ వీడియో కదా, ఇదెవరు తీశారు? మేడం, పర్సనల్ గా ఓపెన్ గా మాట్లాడాలి, రమ్మన్నారు. దివ్య, ఎక్కడైనా పుంజుకి పిట్ట మీద మోజు కలుగుతుంది, పిట్టకి పుంజు మీద మోజు కలుగుతుంది కదా. దీన్ని ముందు యుగంలో కామం అనేవాళ్ళు, ఈ యుగంలో కామం అంటున్నారు. ఈ యుగంలో ఇంకో మోజును కామం అంటున్నారు, తెలుసా? ఏంటి మేడం అది? పుంజుకి పుంజు మీద మోజు రావడం, పిట్టకి పిట్ట మీద మోజు రావడం. దీన్ని లేటెస్ట్ గా లెస్బియన్ కామం అని కామన్ గా అంటున్నారు మేడం. అందుకే అనగనగా ఒక పిట్ట ఇంకో పిట్ట మీద మోజుపడిన కథని పర్సనల్ గా చెప్దామని పిలిచాను. ఇది పర్సనల్ ఏంటి మేడం? ఈ పాడు సమాజంలో పబ్లిక్ మ్యాటర్ అయిపోయిందిగా. వేరే వాళ్ళ పర్సనల్స్ పాప్కార్న్ సైట్స్ వల్ల పబ్లిక్ అయ్యాయి, కానీ మన పర్సనల్స్ ప్రైవేటే కదా. మన పర్సనల్స్ ఏంటి మేడం? అది నా పిట్ట నీ పిట్టతో పాటలు పాడాలనుకుంటుంది. అంటే మీరు ఆ పిట్టని? అమ్మో, నా పిట్ట! అమ్మా దివ్య, నేను కష్టపడి నిన్ను చదివించానమ్మా. నువ్వు కోటీశ్వరాలు అవ్వాలని ఈ కోటేశ్వరరావు కోరికమ్మా. నాన్న, మీ పేర్లో ఉన్న గోటిని మన పెరట్లో తీసుకొచ్చేదాకా నేను కునుకు తీయను నాన్న. ఇది మీ కూతురి మాట. లడ్డు కావాలా మేడం? లడ్డు నువ్వు ఇచ్చేదేంద్ర లప్పం. మేడం ఇస్తారులే. మేడం దివ్య గారు అంటే మిస్టర్ అరవింద్ గారిని తగులుకొని తగలబెట్టినట్టు మిస్సెస్ అరవింద్ గారిని కూడా తగులుకొని తగలబెట్టి నన్ను కొన్న కోటిగాని డబుల్ కోటేషన్ చేస్తా. పాకిందిలే పాకిందిలే ఈ పిట్ట గాలి నాకు పాకిందిలే. అందిందిలే అందిందిలే నా పిట్ట కబురు నీకు అందిందిలే. అందింది? అయితే నీ పిట్ట కూడా నీ పిట్టలాగే. పుంజుల పాటకి విసిగిపోయిన పిట్టలు ఒకటే గూటికి చేరాయన్నమాట. ఇంకొంచెం సేపట్లో పక్కలకు కూడా చేరాలని కోరుకుంటున్నా. చేరతాయి. చేరి ఇరువురి పిట్టలు పాట పాడుకుంటాయి. పాడుకుంటూ పాటలోని చరణాలతో చెమటలు పట్టేదాకా చెలరేగిపోతాయి. నేను కూడా పుంజుల పాటలతో విసిగిపోయా. నువ్వు కూడానా? అవును. ఈ పుంజులు వాటికి కావాల్సిన పాట పాడి పడుకుంటాయి. అవును. పాటల ముందు రాగం తీయరు. రొమాన్స్ లాంటి రాగం ఎక్కువ చేస్తేనే కదా పాట పాడేటప్పుడు హాయిగా ఉంటుంది కదా. సేమ్ పించ్. అదే పిట్టా రాసుకుంటే రాగం బాగా తీసుకొని బరాబరా చూసుకుంటా పాడుకోవచ్చు. నువ్వు పరా అంటుంటే నా పల్లకిలో పెళ్లి కూతురు కుతకుతలాడుతుంది.
కొత్త కొత్తలు ఆడుకుందాం పదండి మరి. కదులుతున్నాను కదలండి. కదులుతున్నాను